శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం ఎదురు చూస్తున్న మార్గశిర మాసం వచ్చేసింది. వచ్చిందమ్మా వచ్చింది, ఆండాళ్ళమ్మ వచ్చింది. వైష్ణవులు అని కాదు, ఎవరైనా మొత్తం ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా మనం ధనుర్మాస వ్రతాన్ని చక్కగా నెల రోజులు ఆచరించుకుంటున్నాం. అది మనకి ఆ సివిల్ పుత్తూరులో వేయించేస్తున్న అమ్మ, అక్కడ రంగనాథ స్వామి ఆలయం కదా, మరి స్వామివారు ఎక్కడ ఉన్నారు అమ్మ, అందరికీ తెలుసున్నదే. అది అయితే అమ్మగారి యొక్క ఇది కొంచెం ఒకసారి చెప్పుకుందాం. ఇవాళ మనకి ప్రారంభోత్సవం కనుక మధ్యాహ్నం నుంచి 16వ తారీఖు మనం మొదటి పాసనం అన్నమాట. ఒకసారి కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. శ్రీవిల్లిపుత్తూరులో కలియుగమున 98వ నర సంవత్సరమున ఆడి నెలలో శుక్లపక్ష చతుర్దశి మంగళవారం పూర్వ ఫల్గుని నక్షత్రమున భూదేవి అంశముగా అయోనిజగా శ్రీ ఆండాళ్ పెరియాళ్వారు నందనవనములో తులసిమడిలో అవతరించారు. పెరియాళ్వార్లు తులసి నాటుటకు అంటే పొది కట్టుటకు త్రవ్వుచుండగా ఆండాళ్ అచ్చర అవతరించారన్నమాట. జనక మహారాజుకు సీతాదేవి దొరికిన చందనమున ఆమెను గోదా అని నామకరణం చేసి చాలా చక్కగా పెంచుతుండేది. తులసి లేత చిగుర్చున్నప్పుడే పరిమళించు రీతి గోదాదేవిను చిన్న పర్వంలోనే భగవంతుని మీద భక్తి కలిగి మానవులకు కాక ఆ భగవంతునే వివాహమాడవలనే కృతనిశ్చయము కలిగినదైనది. ఆండాళ్ యొక్క భక్తి పారవస్యము తిరుప్పావై మరియు నాచ్యార్ తిరుమొഴി అను 2 ప్రబంధములుగా రూపొందించినారు. పెరియాళ్వార్లు బయటికి వెళ్ళిన సమయం చూచి ఆయన దేవాలయంలో ఆ భగవంతునికి గాను రంగనాథుకి కట్టిన మాలలను తాను ధరించి భగవంతునికి తాను ఈడగుదునా అని ప్రతిదినము అద్దంలో చూసుకొనుట అలవాటైనది. ఆళ్వార్లు వచ్చుటకు ముందే మాలలను తీసివేసి చెండుగా చుట్టి బుట్టలో పెట్టి వేచను. ఒక సమయమున ఆళ్వార్లు శీఘ్రముగా ఇల్లు చేరి తన పుత్రిక చేయు కార్యమును చూచి భగవంతునికని కట్టిన మాల తాను వేసుకునుట మహాపాపమని పుత్రికను మందలించి ఆ రోజు ఆళ్వారు మాలలను భగవంతునికి సమర్పింపక చింతాక్రాంతులై ఊరకుండిరి. ఆ రాత్రి ఆళ్వార్లకు కలలో భగవంతుడు కనబడి గోదాదేవి ధరించిన మాలయే గొప్ప పరిమళ పూరితమైనది, భోగ్యమైనది తెలిపిరి. ఆ రోజు నుండి పెరియాళ్వార్లు గోదాదేవి ఔన్నత్యాన్ని గుర్తించి పిరాటించమని చూసుకొని పిరాట్ సరిగ్గా అమ్మగారే మరి అలా వచ్చింది కదా, లక్ష్మీ అమ్మగారే ఆమెను ఆండాళ్ళనియు సూడి కొడుత నాచ్యార్ అనియు వ్యవహరించుచుండిరి. పెళ్ళీడు రావటంతో ఆమెను సంప్రదించి శ్రీరంగనాథుని వివాహమాడవలని కోరుచున్నట్టు తెలుసుకునేది. శ్రీరంగనాథుడు తన పరిచారకుల కలలో కనబడి తన పల్లకీని కొనిపోయి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న ఆండాళ్లను వేయించేసుకొని రమ్మని ఆనతిచ్చెను. వారి ఆగమనము చూచి ఆళ్వార్లు ఆశ్చర్యచకితులైరి. తదుపరి శ్రీవిల్లిపుత్తూరు వడపెరుంకోవెల ఎందలి వటపత్రసాయి ఆనతిని తీసుకుని శ్రీరంగమునకు పయనమైది. మధుర కూడల్ దేశపు రాజకు శ్రీ వల్లభరాయలు ఈ విషయము విని ఆండాళ్ తిరుకల్యాణం ఘనముగా జరుపుడుకు ఏర్పాటు చేసిరి. దారి పొడవునా తోరణములు కట్టి పందిళ్ళు వేయించి అరచెట్లు నాటించి మంగళవాద్యములు ఘోషింప సంగీతములు పాడుతుండగా ఆండాను శ్రీరంగమునకు చేర్పించిరి. శ్రీరంగం పెద్ద కోయిలు చేరగానే ఆ పెరియ పెరుమాళ్ళ యొక్క అపార అద్భుత సౌందర్యమునకు పెళ్లి కూతురు ఆండాళ్ ఇనుము అయస్కాంతముచే ఎట్లు ఆకర్షించబడునో ఆ రీతిగా
హంస నడక నడుచుచు దివ్యమంగళ విగ్రహము చెందు చేరి పాదమును సందర్శించెను. అనంతాళ్వాన్ మీద కాలుంచి పైకెక్కి శ్రీరంగనాథునిలో ఐక్యమై ఎల్లప్పుడూ విడదీయకుండానట్లుగా నిలిచిరి. అది మామూలుగా అందరికీ తెలుసున్నదే ధనుర్మాసం యొక్క గొప్పతనం. ఆండాళ్ళమ్మగారు ఆచరించి మన కోసం ఇచ్చినట్టు దివ్యమైన మాలలు. ఆ మాలల గురించి చెప్పడానికి ఎంత చెప్పినా తక్కువే. కానీ మనం ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా చక్కగా ఈ తిరుప్పావై యొక్క ప్రవచనాలు ప్రతిరోజు చక్కగా మనకు జరుగుతున్నాయి. అలాగా ఇక్కడ ఇవాళ మొదటి పాసం అనుకోండి, ఇక్కడ మనకు వారు కూడా ఏమన్నారు, கோதை பிறந்தவோர் கோவிந்தன் வாழ்மோர் சோழிமணி மாடம் தோன்றுமோர் நிதியார் நலபத்தர் வாழ்மோர் நான்மறைகள் ஊதுமோர் வில்லிபுத்தூர் வேதை கோனூர் பாதங்கள் தீர்க்கும் பரவனடி காட்டும் வேதமனை தூக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐயந்து மயந்து அறியாத மானிடரை வையம் சுமப்பதும் வம்போ. திருவாடிப்புறத்தில் சகதுரித்தாள் வாழியே திருப்பாவை 30 செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெம்பிளை வாழியே பெரும்போதூர் மாமுனிக்கு பின்னானாள் வாழியே ஒரு 143 நயத்தாள் வாழியே உயரரங்கற்கே கண்ணி உகந்தளித்தாள் வாழியே மறுவாரம் திருமல்லி வளநாடி வாழியே வன் புதுவை நகர்கோதை மரப்பதங்கள் వాలియే. అండాళ్ దివ్య తిరువడిగలే శరణం అన్నారు. తర్వాత ఈరోజు మనకేంటంటే మొదటి పాశనం వేసుకునే విధానాన్ని బట్టి మధ్యాహ్నం 1 గంటకి మనకి మూల కార్తీ ఇదైంది కనుక దీన్ని బట్టి చేసుకుంటారు. ఈరోజు 16వ తారీఖుని మొదటి పాశనం మనకి నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సజనిగలితం యాబలాత్ కుచవృంతే గోదాతస్యై నమయిదమిదం భూయే వాస్తు భూయః. మార్గశీర్ష మాసమున శుక్లపక్షమున మంచి ముహూర్తమున స్నానము కృష్ణ సంశ్లేష చేయువారు 2 విలక్షణమైన ఆభరణములు గల బాలికలారా, సంపద పెరుగుతున్న రేపల్లియందు కైంకర్య లక్ష్మిచే నిండిన చిన్న పడుచులారా, వాడి బల్యము గల క్రూరముగా శిక్షించువాడునకు నందగోపుని యొక్క కుమారుడుగాను సౌందర్యము చేత పరిపూర్ణము అంటే కళ్ళు గల ఆ యశోదాదేవికి సింహపు పిల్ల వంటి వాడు ఇళం సింగం అన్నారు. అమ్మా, నల్లని శరీరమును ఎర్ర తామరల వంటి నేత్రములు సూర్యచంద్రుల వంటి ముఖము గల నారాయణుడే కతిర్మయంపోల్ ముఖత్తాల్ నారాయణనే అన్నారు. నమక్కే పరైతరువాన్, మనకే కోర్కెలను ఇచ్చేవాడు కానా లోకులు స్తుతించినట్లు ప్రవేశింతము, ఇట్లయినచో యోజించుము మా అభిప్రాయము. ఇదే మనకు 1వ పాశురం. సరే, ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం కనుక ధనుర్మాసం యొక్క గొప్పతనాన్ని ఎంత చెప్పినా అలా చెప్పాలని ఉంటుంది. అంత గొప్పతనం ఇది అందరూ కూడా మొత్తం ప్రపంచం అంతా కూడా చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా చక్కగా జరుగుతున్నాయి. తెల్లవారేటప్పటికి ఇది అందరూ ఆనందం పొందుతున్నాం. కానీ ఈరోజు 16వ తారీఖు మొదలు కనుక ఒక్కసారి అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షాన్ని మనం పొందాలి. ఆ పాశురాల్లో ఒక్కొక్క పాశురంలో ఒక్కొక్క చోట మీరు ఎంత చక్కగా ఎక్కడైనా సరే ప్రవచనం జరుగుతున్నప్పుడు వింటూ ఉన్నది. చిన్న పెద్ద లేదు, ఆబాల గోపాలము కూడా చక్కగా ఈ యొక్క ధనుర్మాసాన్ని తెల్లవారేటప్పటికి చక్కగా ప్రతి ఆలయంలో ఎక్కడ చూసినా 5 గంటల నుంచి సూర్యోదయం అయ్యేటప్పటికి కొంచెం ఇంచుమించుగా అటుగా జరిగిన ప్రతి చోట కూడా ఈ దివ్యమంగళ స్వరూపమైన ఆండాళ్ళమ్మ గారి యొక్క ఇదిని చక్కగా చూసుకొని 30 రోజులు చక్కగా రోజుకొక పాశనం చొప్పున
ముప్పదుం తప్పామే అంది అమ్మగారు. ఈ 30 పాసురాలు చక్కగా ఆచరించి ఎంత చక్కగా మనం చేసుకుంటామో అలాగా పెళ్ళి కాని పిల్లలు ఈ నెల రోజులు చేస్తే చక్కని భర్త అనుకున్నట్టుగా ఉండేవాడు ఉంటాడట. చేతబ్బ మగవాళ్ళు చేయకూడదని కాదు, మగవాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళకి మంచి భార్య వస్తుంది. కానీ అలాగే ఆయురారోగ్యేశ్వరిస్తుంది అమ్మ. మంచి చక్కని ఉద్యోగాలు, మన కోరికలు సమస్త కోరికల్ని తీర్చుతుంది ఆవిడ. అంచేత ఈ నెల రోజులు కూడా తప్పకుండా ఈ ధనుర్మాసాన్ని త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ చేసుకుంటే చక్కని ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇది వేరేగా చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. అంచేత కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.